ఫైబర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైబర్? మనకి ఫైబర్ అనేది డబల్ ఎడ్జెడ్ స్వార్డ్ అనమాట. అంటే దానికి ఎంత యూజెస్ ఉంటాయో అంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్కి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాను అనమాట. సో ఫైబర్ ఎక్కువ తీసుకోకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? బ్లోటింగ్, కడుపులో నొప్పి, గ్యాసెస్ ఎక్కువ రావచ్చు. ఎందుకు? ఫైబర్ అనేది డైజెషన్ అవ్వకుండా అది స్టూల్లో అలా పాస్ అవ్వడం వల్ల స్టూల్ క్వాంటిటీ పెరిగి కాన్స్టిపేషన్ రిలీఫ్ చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బ్లోటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకున్నా కానీ ఒకటేసారి ఎక్కువగా ఫైబర్స్ తీసుకోవద్దు. దాన్ని స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఒక 12 grams ఆఫ్ ఫైబర్ పర్ డే మీరు తీసుకోవాలి అని అనుకుంటే మనం ఇచ్చే సప్లిమెంట్స్లో యూజువల్గా మెడికల్ సప్లిమెంట్స్లో ఒక స్పూన్లో 6 grams ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేసుకొని ఎవ్రీ వీక్ ఒక్కొక్క స్పూన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి పెద్దగా ప్రాబ్లం రాదు. కానీ ఒకటేసారి నేను ఫైబర్ ఇంక్రీజ్ చేయాలని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్లోటింగ్ వచ్చేసి కడుపులో నొప్పి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.